ఒక్క వీకెండ్ రిలాక్స్ అయితేనే మండే అంటే చిరాకు వస్తుంది. అలాంటిది 7 months తర్వాత ఆఫీస్ అంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అయ్యాక స్కూల్ రీఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఫీలింగ్ నాస్టాలజిక్. ఐల్ మిస్ యూ అమ్మా. ఆ షర్ట్ ఇవ్వమ్మా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిందేనా? బయట పరిస్థితి ఏం బాగాలేదు, సెకండ్ వేవ్ అంటున్నారు. పరిస్థితులు బాగాలేవమ్మా, కానీ పనులు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పటికే 7 నెలలు అయింది ఇంట్లో ఉండి, ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది. అది కాదురా, అసలే పీజీ ఖాళీ చేసావు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడుంటావో ఏమో, అక్కడ హైజీనిక్గా ఉంటుందో ఉండదో, శానిటైజర్ చేస్తారో చేయరో. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకమ్మా. జోలో అని ఒక కోలివింగ్ స్పేస్ ఉంది. కోలివింగ్ అంటే పీజీ లాగా, పీజీ కంటే బెటర్ అనుకో. అక్కడ మనకి సింగిల్, డబల్, ట్రిపుల్ షేరింగ్ రూములు కూడా ఉంటాయన్నమాట. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది, సింగిల్ రూమే తీసుకుంటా. కానీ అక్కడ రూమ్స్ అన్ని నీట్గా శానిటైజ్ చేస్తారమ్మా. ఫ్యాన్ రిపేర్ కానీ, షవర్ రిపేర్ కానీ ఏది వచ్చినా కూడా యాప్లో ఒక టికెట్ రైజ్ చేసినాం అనుకో, వాళ్ళే వచ్చి రిపేర్ చేసి వెళ్తారు. ఇక్కడ నువ్వు పని చేస్తుంటే ప్రశాంతంగా కూర్చొని ఎలా అయితే వర్క్ చేసుకున్నానో అక్కడ కూడా అలానే చేసుకుంటా. హౌస్ కీపింగ్ కూడా ఉంది. ఓరిని, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు కదరా, ఇవన్నీ ఎప్పుడు చూసుకున్నావు? అది కూడా యాప్లో చేసేసానులే. మంచిగా మనకు నచ్చిన ప్రాపర్టీ ఏదో సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మనం షెడ్యూల్ చేసుకుంటే అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారనమాట. సో అక్కడ ప్రాపర్టీ మేనేజర్ మొత్తం రూమ్స్ అన్ని వీడియో కాల్లో చూపిస్తాడు. అలా సెట్ చేసుకున్నా. నువ్వేం టెన్షన్ పడకో, జాగ్రత్తగానే ఉంటా. నేను ఒక అంబివర్ట్ని. ఒకవైపు నాలోని ఎక్స్ట్రోవర్ట్ చాలా రోజుల తర్వాత మా టీమ్మేట్స్ని కలుస్తున్నానని సంబరపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకోవైపు నాలోని ఇంట్రోవర్ట్ రూమ్ వదిలి ఆఫీస్కి వెళ్ళడానికి కష్టపడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్లో ఫైనల్లీ శాలరీ విన్స్. ఎందుకంటే శాలరీ ఈజ్ ద ఓన్లీ మోటివేషన్ ఫర్ గోయింగ్ టు ఆఫీస్. సో బ్యాక్ టు ఆఫీస్. అరే నేనెందుకు మర్చిపోతానమ్మా, నేనేమైనా చిన్నపిల్లానే చెప్పు. ఐడి కార్డ్ మర్చిపోయానమ్మా, ఇప్పుడే చేస్తా. రే గౌతమ్, రూమ్లో ఐడి కార్డ్ మర్చిపోయాను కానీ ఒకసారి వచ్చి డోర్ తీరా. నాకు ఆఫీస్ ఈ రోజు కాదురా, రేపు. అదేంటది? టీంకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరే వస్తారా, ఆల్టర్నేటివ్ డేస్ లో పెట్టారు. మరి ఇప్పుడు ఆఫీస్లో నేను ఒక్కడిని ఏం దొబ్బించుకోవాలరా? నీ అబ్బా, ఇదొక చెత్తలో ఆఫీస్లో ఒక... ఏంట్రా ఇది? టెంపరేచర్ చెక్. చూసాగా తీ. శానిటైజరేగా కొట్టు. ఏంట్రా ఇది? శానిటైజర్. శానిటైజర్. శానిటైజర్ అంటే ఎలా ఉండాలిరా? అన్నారం ప్రసాదంలా జిగురుగా ఉండాలి. ఇది ఎలా ఉంది? తీర్థంలా ఉంది. నువ్వే తాగు. వాట్స్ ద ప్రాబ్లం? ఆఖరికి శానిటైజర్ కూడా కల్తీ చేసి పారదొప్పుతున్నారు మన ఆఫీస్లో. ఏంటో యారన్, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సిగ్గు లేకుండా టైల్ గేటింగ్ చేస్తావా? సిగ్గు లేక కాదు సార్, ఐడి కార్డ్ లేక. చే మహానా మాస్క్ లేదు, మెడలో ఐడి లేదు, కనపడగానే గుడ్ మార్నింగ్ లేదు. నేను ఎల్కేజీ పిల్లాడా మర్చిపోవడానికే? చాలా రోజుల నుంచి ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నా కదా సార్, అలా మర్చిపో. చెల్లె, అడ్మిన్ దగ్గరికి వెళ్ళి టెంపరీ కార్డు తీసుకో. ఏటయ్యా ఇక్కడే ఉన్నావు? ఎలా వెళ్తున్నా సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ డబ్బా రాగానే దొబ్బులు పెట్టాడు. ఆ కళ్ళేంట్రా అలా ఉన్నాయి? రే అరుణ్గా, ఎలా అన్నా మాస్క్ అనుకున్న మొహం చూడాల్సిందే. కొడుకు డెస్క్ టాప్ చూసి ఎన్ని నెలలు అయిందో.
గట్టిగా పని చేయాలి చాలా. అమ్మా చాలాసేపు పని చేసాం. 5 నిమిషాలు నేను పని చేసింది. 5 నిమిషాలుగా నడువునే పుట్టింది. ఇంట్లో వర్క్ చేస్తుంటే ఎలా ఉండేది. అమ్మా తినడానికి ఏమైనా ఉన్నాయా? నెమ్మదిగా అమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? మమ్మీ హలో, కరెంట్ పోయింది సార్, అందుకే కనెక్ట్ అవ్వలేదు. సార్. అయ్యో తప్పకుండా సార్, 1 minute మెయిల్ వస్తుంది సార్. రోజులు రావు మళ్ళీ. అమ్మా రే, ఏంట్రా ఇది? పులిహోర? ఏ సలాడ్లు లేవా, స్వీట్లు లేవా? అయినా ఒక ప్లేట్ ఏం సరిపోతురా? అన్లిమిటెడ్ కాదా? అక్కడ కాఫీ మిషన్లో కాఫీ పొడి వేసావో శానిటైజర్ వేసో అర్థం కాక సస్తున్నా. అయినా దివాళికి స్వీట్స్ ఎందుకు పంపించలేదురా? ఏ అడ్రస్ తెలుసుకొని పంపించచ్చుగా. సిఈపీలు మాత్రం పంపిస్తారు అడ్రస్లు తెలుసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. వెళ్ళి ఇంకో ప్లేట్ తెప్పి. Excuse me. You can have this if you want. I don't mind. చచ్చా అదేం లేండి, మేము ఎప్పుడు ఇలానే మాట్లాడుకుంటాం. ఇన్ఫాక్ట్ ఐ లవ్ పులిహోర. కాదు, మీరు చెప్పింది నిజమే, నాకు కూడా అలాగే అనిపించింది. ఏంటి దివాళికి స్వీట్స్ పంపించలేదనా? లేదు, కాఫీ తాగుతున్నప్పుడు శానిటైజర్ తాగుతున్నప్పుడు అనిపించింది. రే అరుణ్గా తినడానికి మాస్క్ తీయాలి. రండి కూర్చోండి తిందాం. థ్యాంక్ యూ, బట్ నేను ఆల్రెడీ తినేసా. ఇది మీకోసమే. ఓహో, అయితే మీరు మాస్క్ తీరనుకుంటా. మీరు మాస్క్ వేసుకోరనుకుంటా. అంటే గడ్డం గుచ్చుకొని చిరాగ్గా ఉంటుంది. ఓహో, నాకు కూడా లిప్స్టిక్ లోపల చెరిగిపోయింది మాస్క్ వల్ల. అండ్ శానిటైజర్ వల్ల నెయిల్ పాలిష్ కూడా పోతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ, అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశారు? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. చిచి, నేనేం వేసుకోనండి, నేనెందుకు వేసుకుంటా? నేను అలా అనలేదు. సిస్టర్, గర్ల్ ఫ్రెండ్? ఐఎమ్ సింగిల్ అండి. సింగిల్ చూసారా, ఆఫీస్ గోడలకు కూడా తెలుసు. అవును, మీరు ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యారా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఫేస్ చూడకుండానే కొత్త అని ఇంత బాగా చెప్పారు. అంటే వాయిస్ కూడా ఎప్పుడు వినలేదు. యా, ఐఎమ్ న్యూ హియర్. క్యాంపస్ ప్లేస్మెంటా? యా, ఆన్లైన్లోనే ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఇట్ వాస్ కూల్. ఫస్ట్ డే ఆఫీస్, ఆర్ యూ ఫీలింగ్ నర్వస్? ఇందాక మీరు నా క్యాబిన్ చుట్టూ మా హాస్టల్ వార్డెన్ లాగా రౌండ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ ఎ లిటిల్ నర్వస్. అంటే మీరు ఆఫీస్కి కొత్త కదా, వైఫై పాస్వర్డ్ లాంటిది ఏమన్నా అడిగితే వెంటనే హెల్ప్ చేయొచ్చని అలా. అర్థమైంది. మరి ఇన్ని రోజులు ఇంట్లో ఉండి సడన్గా ఆఫీస్కి వస్తే మీకు చిరాగ్గా లేదా? చాలా చిరాగ్గా ఉందండి. మరి మీకు? నాట్ ఎగ్జాక్ట్లీ. ఈ లాక్డౌన్ టైంలో అందరికీ జాబ్స్ పోతుండగా ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ దిస్ జాబ్. ఎంత బాగా ఆలోచించారండి. నా బుర్రకి ఎందుకు రావు ఇలాంటి పాజిటివ్ థాట్స్? ఎందుకు రావు? ఒకసారి ట్రై చేయొచ్చు కదా. నేను ఈ దొంగన కొడుకు సారీ మన మేనేజర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి రోజు 18 గంటలు పని చేయించేవాడు. ఇప్పుడైతే మ్యాక్స్ 8 hours కదా. పాజిటివ్స్ అన్నారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా మీటింగ్ యూ. ఫేస్ చూడకుండానే ఫ్లర్టింగ్ స్టార్ట్ చేసేసారా? అంటే మీ కళ్ళు చూస్తుంటే అర్థమైపోతుందండి మీరు ఎంత అందంగా ఉంటారు. బాబా బాబా, ఏం డైలాగ్ సార్.
కళ్ళు చూస్తుంటే అర్థమైపోతుందండి మీరు ఎంత అందంగా ఉంటారు. బాయ్. బాయ్. మాస్క్ ఎలాగో తెలియదు, కనీసం మీ పేరన్నా. ఐమ్ సిరి. నా పేరు అరుణ్. తెలుసు, ఎలా? ఇందాక మేనేజర్ తిడుతుంటే విన్నా. ఆఫీస్కి రావడానికి శాలరీ కన్నా పెద్ద మోటివేషన్ ఉంటుంది. చిన్నప్పుడు మన క్రష్ని చూడడానికి స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతామో రేపు ఆఫీస్కి రావడానికి నాకు అంత ఎక్సైటింగ్గా ఉంది. వన్స్ అగైన్ ఫీలింగ్ నాస్టాలజిక్. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా నా అలాగా వర్క్ కోసం వేరే ఏదైనా సిటీకి మూవ్ అవుతుంటే, ఒక సేఫ్ అండ్ హైజీన్ ప్లేస్ కోసం వెతుకుతుంటే జోలో కోలివింగ్ స్పేస్ అనేది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. మీ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ ని మీకు నచ్చినట్టుగా సూపర్ గా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అరే ఇంటి పక్కన దొబ్బుతాడు, ఓన్ రోజు సాగు కొడతాడు లాంటి టెన్షన్స్ ఏం లేకుండా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అలాగే రూమ్ లో ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా యాప్ లో ఒక టికెట్ రేస్ చేస్తే వాళ్ళే వచ్చి రిపేర్ చేసి వెళ్తారు. హౌస్ కీపింగ్ కూడా ఉంది సార్, ఇంకేం కావాలి చెప్పండి మనకి. ఇది ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ లో ఉందన్నమాట. అండ్ అలాగే మా కోడ్ జోలో సేఫ్ అనే కోడ్ వాడితే 750 ఆఫ్ ఆన్ యువర్ ప్రీ బుకింగ్. అలాగే 2 అమౌంట్ లో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇంకెందుకు సార్ లేట్, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళండి డౌన్లోడ్ చేయండి జోలో యాప్ ని, అలాగే బుక్ చేయండి. ఇప్పుడైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్. వెళ్ళొస్తారే, బాయ్.